హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ 4 గంటలకు లేసి శుక్రవారం పూట ఇలా పూజ చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా శుక్రవారం అంటే తెలిసిందే కదండీ! ఇప్పుడు శ్రావణ మాసం కదా! ఇంట్లో చాలా హడావిడి ఉంటుంది. నేనైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయాలి కదా అని ఇంకా నేను వేగంగా అయితే లేసిపోయాను. మా పిల్లలకైతే స్కూల్ కదా! ఇంకా వాళ్ళకి లేపలేదు. 6 అప్పుడు ఇంకా లేపి ఇంకా 1 అవర్‌లో ఇంకా వాళ్ళని కూడా రెడీ చేస్తాను. మొత్తానికైతే నేనైతే గారెలేయడం కూడా బాగా నేర్చుకున్నానండి. ఫస్ట్‌లో అయితే నాకు రాదు. అందరూ అనేవాళ్ళు, "నీకు గారెలేసుకోవడం కూడా రాదా? ఇంత ఇద్దరు పిల్లలు పుట్టేసరికి" అని అనేవాళ్ళు. నేనైతే ఎలాగో ఒకలా కింద మీద పడి మొత్తానికైతే నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది పర్ఫెక్ట్‌గా నాలా ఇంకెవరు చేయరేమోనని. అయితే పూర్ణాలకని నేనైతే బెల్లం కూడా తీసుకున్నానని. ఈ బెల్లం అయితే మాత్రం నేను ఊరు ఇంకా వెళ్ళలేదండి. ఊరెళ్తే ఊరు నుండి జింక బెల్లం తీసుకొస్తాను. అదైతే ఇక్కడ దొరకదు కదా! ఏదో ఒకటి సిటీలో అడ్జస్ట్ అవ్వాలి కదా అని ఇంకా నేను ఈ బెల్లాన్ని అయితే ఈరోజైతే దీంతో పూర్ణాలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. పాకం అయితే వచ్చిన తర్వాత పూర్ణం అయితే చుట్టుకొని ఇంకా పూర్ణాలైతే ప్రిపేర్ చేశానండి. ఇంకో వైపు అయితే నేను పులిహోర కోసం అయితే పెట్టాను. పులిహోర కోసం చింతపండు కూడా అంతేనండి. నేను ఊరెళ్ళి కూడా చాలా రోజులవుతుంది కదా! అందుకని సిటీలో ఉండే ఐటమ్స్తోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇలా మా ఇంట్లో కూడా బాండీ కూడా చాలా చిన్నది ఉండండి. మొత్తానికైతే నేను బాండీలో ఇంకా ఇవన్నీ వేసుకొని పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారికి. తర్వాత గూడన్నం అంటే బెల్లం అన్నం కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకైతే టైము తెల్లవారుజామున 4 నుండి రెడీ చేసుకుంటే మళ్ళీ మా పిల్లలు స్కూల్కి కూడా మధ్యలో దిగబెట్టి తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేశాను కాబట్టి నాకైతే తెల్లవారి 10:30 ఈ టైం అయితే పట్టిందండి. తర్వాత ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు శతనామావళి ఇవన్నీ చదువుకున్నానండి. ఈ సంవత్సరం అయితే పూజ అయితే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా నిర్మలంగా బాగా చేసుకున్నానని అనిపించిందండి. ఎందుకంటే నేనైతే నాకైతే అసలు సైలెన్స్గా ఉండటం చాలా ఇష్టం. అమ్మవారికి కూడా అలాంటి పూజ చేసుకున్నాను. నాకైతే ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా నేనైతే అమ్మవారి దగ్గర కూర్చొని నా బాధలు నా కోరికలు అన్నీ చెప్పుకుంటూ అమ్మవారితో నేను మాట్లాడుకున్నానండి. నాకైతే ఈ సంవత్సరం చాలా బాగా పూజ అయ్యిందని అనిపించింది. ఎందుకంటే అన్నీ నా చేతులతో నేను రెడీ చేసుకొని అమ్మవారికి కలశాన్ని ప్రిపేర్ చేశానండి. అయితే ఇంతవరకు ఈ వీడియో చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.